కరీంనగర్ కాల్పుల కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. జ్యువెలరీ షాప్లో దోపిడీ చేసింది 5గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 బైకులపై దొంగలు పరారైనట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. నిందితులంతా పాత నేరస్తులుగా గుర్తించారు. వారి కోసం 12 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరోవైపు దోపిడీ కోసం నిందితులు వాడిన తుపాకీలు, బుల్లెట్లు డ్రైనేజీలో స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బుల్లెట్లు జ్యువెలరీ షాప్లో స్వాధీనం చేసుకున్నారు. ఒక బైక్పై 3, మరో బైక్పై 2 నిందితులు వేర్వేరు రూట్లలో పరారయ్యారు. వీరంతా నార్త్ ఇండియాకు చెందిన గ్యాంగ్గా అనుమానిస్తున్నారు పోలీసులు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించారు. జ్యువెలరీ షాప్లోని సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లిపోయారు. తుపాకులతో చొరబడ్డ 5గురు దొంగలు 4 సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 10:30 పీఎంజే జ్యువెలరీ షోరూంను ఓపెన్ చేశారు. రాత్రి లాకర్లో ఉంచిన గోల్డ్ను డిస్ప్లేలో పెట్టారు సిబ్బంది. అదే సమయంలో కస్టమర్ లాగా ముందుగా లోపలికొచ్చాడు ఓ దొంగ. 20 గ్రాముల గోల్డ్ చైన్ కావాలని అన్నాడు. అదే సమయంలో షాప్లో ఎంతమంది ఉన్నారో అంచనా వేశాడు. బయటున్న మిగతా దొంగలకు సైక్ చేశాడు. ఒకరి తర్వాత ఒకరు లోపలికి చొరబడ్డారు 4 దొంగలు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా షోరూం సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే దొంగలు తమకు కూడా గోల్డ్ కావాలంటూ నటించారు. లోనికి వెళుతూనే తుపాకీలు చూపించి చోరీకి ప్రయత్నించారు. సిబ్బందిలో కొందరు భయపడకుండా అడ్డుకోవడంతో కాల్పులు జరిపారు. సేల్స్ మేనేజర్ తలపైన, మిగిలిన వాళ్ల భుజాలపైన కాల్పులు జరిపారు. 20 నిమిషాల పాటు జ్యువెలరీ షాప్లో పెనుగులాట జరిగింది. తుపాకీ కాల్పులతో అందరినీ భయపెట్టి చేతికందినంత బంగారు ఆభరణాలతో పరారయ్యారు దోపిడీ దొంగలు. బైక్లపై వచ్చిన దొంగల ముఠా తిరిగి ఆ బైకులపైనే వెళ్లిపోయింది. ఇక కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆ దొంగలు బంగారాన్ని తీసుకెళ్లి వాళ్ళు తీసుకొచ్చిన బైక్లపై పరారయ్యారు. 2 బైకుల్లో ఒక బైక్ పైన 3, మరో బైక్ పైన 2 నిందితులు పరారైన దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అలాగే పీఎంజే జ్యువెలరీ షాప్లో కూడా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరికొన్ని బుల్లెట్లు, పిస్టోల్ను డ్రైనేజీలో పడేసి నిందితులు పారిపోయారు. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన 4 బాక్స్లో చూడొచ్చు. ఒక బాక్స్లో దొంగలు వాళ్ళు తీసుకొచ్చిన బైక్లోనే 2 నిందితులు ఒక బైక్ పైన పరారవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న బుల్లెట్లు కూడా మనం చూడొచ్చు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్లో దొంగలు పీఎంజే షోరూం లోపలికి ఎలా ప్రవేశించారు, అక్కడ సిబ్బందితో ఎలా మాట్లాడారు, ఆ తర్వాత వాళ్లపైన పిస్టోల్తో ఎలా అటాక్ చేశారు, సిబ్బంది వాళ్లతో ఎలా వాగ్వాదం చేశారనే దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జ్యువెలరీ కొరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు బంగారం అవి తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళ సిబ్బంది కూడా ఏం చేయము, మేము కామ్గా ఉంటే ఏం చేయమని కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. మేము ఓన్లీ దొంగతనానికి వచ్చాము కాబట్టి కామ్గా ఉండమని కూడా చెప్పారు. అయితే సిబ్బంది ఒక్కసారిగా రెస్పాన్స్ ఒక్కసారిగా మధ్యగట్టించడంతో వాళ్ళు అప్పుడే తుపాకులతో వాళ్ళ మీద ఫైర్ చేయడం జరిగింది. అంటే ఎన్ని టీంలను ఇప్పుడు ఫామ్ చేశారు? అంటే మేము మొత్తం అధికారులందరూ పనిలో ఉన్నారు. అన్ని జిల్లాలన్నీ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలను కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. వచ్చింది జ్యువెలరీ కొరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు బంగారం అవి తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళ సిబ్బంది కూడా ఏం చేయము, మేము కామ్గా ఉంటే ఏం చేయమని కూడా వాళ్ళని